పెద్దాపురం స్థానిక మహారాణి కళాశాల యందు మండల విద్యాశాఖ అధికారులు శర్మ చౌదరుల ఆధ్వర్యంలో గురువారం ఉదయం 14 నుండి 17 సంవత్సరాలు కలిగినటువంటి విద్యార్థులను వివిధ ఆటల పోటీల కొరకు ఎంపిక చేశారు. ఈ కార్యక్రమాన్ని కాకినాడ జిల్లా జనసేన పార్టీ ఇన్ఛార్జ్ తుమ్మల రామస్వామి ఇతర ఉమ్మడి కూటమి నాయకులు రిబ్బన్ కత్తిరించి ప్రారంభించారు. ఈ సందర్భంగా రామస్వామి మాట్లాడుతూ యువకులు క్రీడలో రాణిస్తే జీవితాలు తారాస్థాయికి వెళ్తాయని, క్రీడలు ఆడటం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిదని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, వ్యాయామ ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. చెప్పారు, మంచి సందేశం ఇచ్చారు ఎంఈఓ గారు, ఎండిఓ గారు. మీ అందరికీ చెప్పేది ఒకటే, ఏదో సరదా కోసం ఆడకండి. ఇది ఆట మీ జీవితాన్నే మార్చేసేటువంటి క్రీడారంగం. ఈరోజు క్రీడారంగం ద్వారా కేంద్ర సర్వీసుల్లో, రాష్ట్ర సర్వీసుల్లో కూడా అనేక మంది మీకు లాంటి క్రీడాకారులు ఈరోజు ఉద్యోగాలు సంపాదించినటువంటి రైల్వేస్లో, అన్ని శాఖల్లో, పోస్టల్ శాఖలో, రైల్వే శాఖలో, కేంద్రంలో ఉన్నటువంటి అన్ని శాఖల్లో కంపల్సరీ క్రీడాకారులకి ఉద్యోగాలు లభిస్తాయి. అలాగే రాష్ట్ర ప్రభుత్వంలో కూడా క్రీడాకారుల కోటా కింద ఉద్యోగం సంపాదించుకోవచ్చు. దీన్ని దృష్టిలో పెట్టుకుని మనం ఒక క్రమశిక్షణతో, ఒక ప్లానింగ్తో ఆడుకుని ఏ ఆటలో మీరు, అది కబడ్డీ అవ్వచ్చు, వాలీబాల్ అవ్వచ్చు, బాల్ బ్యాడ్మింటన్ అవ్వచ్చు, షటిల్ అవ్వచ్చు, ఖోఖో అవ్వచ్చు, అన్ని క్రీడలకి మీకు గుర్తింపు ఉంటుంది. అంటే ఇది వాలీబాల్ ఆడినాడుగా గుర్తింపు, కబడ్డీ ఆడినాడు, అన్ని క్రీడల్లోని మెరిట్గా ఎవరైతే ఉన్నారో వారికి ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉద్యోగాలు కూడా ఈరోజు రంగానికి కోటా ఉంది. ఎందుకంటే మీరు ఆడుకునేటప్పుడు కొద్దిగా చదువు ఇబ్బంది అవుతున్నటువంటి దాని దానికి కూడా మీకు కొంత పర్సంటేజ్ కేటాయించారు. అందుకని మీరు ఈ ఆటలో మీరు నిమగ్నమై ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా మీరు ఏదైతే గేమ్ ఎన్నుకున్నారో ఆ గేమ్లో మెరిట్ సాధించడానికి మీరు అందరూ ప్రయత్నం చేయాలి. అలాగే క్రీడారంగం, మీరు ఈ ఆటల్లో ఉండటం వల్ల ఇప్పుడు అందరూ కూడా, పిల్లలందరూ కూడా చెడు వ్యసనాలకి బానిస అయిపోతూ ఉన్నారు. 6th క్లాస్, 8th క్లాస్, 10th క్లాస్ నుంచి కూడా. ఎప్పుడైతే క్రీడారంగంలో ఉన్న వాళ్ళు హ్యాబిట్స్కి దూరంగా ఉంటారు. ఎందుకు, వాళ్ళకి శారీరక దారుఢ్యం కావాలి కాబట్టి మీరు అలవాట్లకు బానిస అవ్వకుండా ఉండడానికి కూడా క్రీడారంగం చాలా మీకు ఉపయోగపడుతుంది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని మీరు ఈరోజు మండల స్థాయికి వచ్చారు. ఈరోజు జిల్లా స్థాయికి ఎన్నిక కాపాడుతోంది కాబట్టి మీరందరూ, మీకు పీఈటీస్ ఉన్నారు, పీఈటీస్ ఏదైతే సూచనలు ఇచ్చారో వారి సూచనల మేరకు మీరు ఆట మీద నిమగ్నంగా ఉండి ఆడితే మీరు జిల్లా స్థాయికి వెళ్తారు, తద్వారా రాష్ట్ర స్థాయికి.